దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారు అందరు. ఉదయం లేచారా? వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ ఇవన్నీ మీకు ఉన్నాయా? ఉండాలి. దేవునిలో మనం గడపటానికే కదండి ఇంత ప్రయాసం. మీ అందరూ పరలోకానికి చేర్చబడాలి. అది ఎక్కడ వాక్యం వింటే, ప్రార్థనలో ఉంటే, దేవునితో బంధం ఉంటే. క్రిస్మస్ అని మంచి డ్యాన్సులు, డ్రామాలు అవన్నీ జరుగుతాయి. అవన్నీ కూడా సంతోషంతో చిన్న బిడ్డలు చేస్తుంటారు, మనం కూడా ఆనందిస్తుంటాం. క్రిస్మస్ ఒక పండగ, పర్వదినం, సంతోషమే. మీరు చక్కగా ఇల్లు కడుక్కోండి, వాకిళ్ళు అన్ని పనులు చేసుకోండి. కాదు, దేవునికి ఇవ్వండి స్థానం, దేవునితో ఉండండి. ప్రార్థన జీవితం, ఇయర్ ఎండింగ్ సిద్ధపడండి, దిద్దుబాటు. కొత్త సంవత్సరం ఇంకా ఈ రోజు అయిపోయింది నెక్స్ట్ అని అనకుండా ఏదో రోజుకొక నూతన కృపతో, నూతన పనితో సోమరులుగా ఉండకండి. నేను కూడా మాతో ఎప్పుడు మా వాళ్ళతో కూడా చెప్తుంటాం, టైం వేస్ట్ చేయొద్దు. మనకున్న సమయాన్ని దేవునిలో వాడుకోవాలి కదా, పోతే తిరిగి రాదు. ఈరోజు మీరు ఏ కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో ఉన్నారు, ప్రార్థన ఒక ఫలితం ఇస్తుంది. ఒక విత్తనం వేస్తే తిరిగి పంట కోసినట్టు. గత కాలంలో చేసిన ప్రతి దానికి లెక్క ఉంది, జవాబు ఉంటుంది. ఏం భయపడొద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు, కుంగిపోవద్దు, అలసిపోవద్దు, మానసిక క్షోభ కూడా మీరు పడొద్దు. దేవుడు ఉన్నాడు, విడిపిస్తాడు. రక్షణ లేని వారికి ఇదే రక్షణ. యేసు రక్షకుడు దేవుడు. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. మరి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 22వ వచనం, రెండో మాట. నా జనుల ఆయుష్యం వృక్షాయుష్యం అంత వగును, నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకుని దాని ఫలము పూర్తిగా అనుభవింతురు. దేవుడు నువ్వు ఎంత ప్రయాసపడ్డావు దాని ఫలం ఉంటుంది. ఈ మధ్యలో పాట రాసే, ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉంది. మనం చేసేదానికి ఫలితం ఉంటుంది. మనం చేసే మంచి ప్రార్థన, మంచి పనులు, యథార్థం, ఖచ్చితంగా నువ్వు పంటకు వస్తుంది. ఇప్పుడు కనపడట్లే నీకు అది. దానిపై వచనం ఉంటుంది, మీరు కట్టుకుని ఇళ్ళలో వేరొకరు అంటే మీరు ఏదైతే కష్టపడారో మీరు పొందుతారు, మీరు ప్రతిఫలం పొందుతారు. మీ కష్టానికి ఫలము, మీ ప్రయాసానికి ఫలము మీరు పొందబోతున్నారు. వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, సేవాపరంగా, ఆరోగ్యపరంగా ఎంతగా మీరు ప్రయాసపడి కోల్పోయారు అంతకంటే ఎక్కువ నువ్వు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు. నువ్వు ఫలము పొంది, ఏ ఫలమైతే, ఏ వాగ్దానాలు అయితే నీకున్నాయో అవన్నీ నీ పట్ల నెరవేర్చు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం, ఫలము రాబోతుంది. దేవుడు నీకు ఎవరికి ఇవ్వడు, నీ ఆశీర్వాదాన్ని ఎవరికి ఇవ్వడు. నీ కష్టం కొలది, నువ్వు ప్రయాసపడేది ఇప్పుడు నీ కనపట్ల, అది రాబోతుంది. నమ్ము. ఈరోజు ఇక్కడ మీరు ఫలము పొంది అనుభవిస్తారు. మీరు ఏదైతే విత్తారో, ఏదైతే చేశారో, ఏదైతే కష్టపడ్డారో, ఏదైతే ప్రార్థించారో, ఏదైతే అసన్నిటికీ జవాబు. నీ ప్రయాసానికి అద్భుతమైన ప్రతిఫలం పొందేదవు. ఈరోజు వాగ్దానం, నీ ప్రయాసానికి అద్భుతమైన ప్రతిఫలం పొందేదవు. ఆమెనని చెప్పండి. నేనైతే ఆమెనని చెప్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ, మారు మనసు లేని బిడ్డలకి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ దయచేయండి. ఏ ఇంట్లో గొడవలు, నరకము, వేదన, పోరాటాలు ఉన్న విడిపించండి. రోగాలు, మంచాలు, హాస్పిటల్, సీరియస్ కండిషన్, యేసు పొందిన గాయముల చేత వారికి స్వస్థత దయచేయండి. అయ్యా, ఇంట్లో త్రాగుడు, వ్యసనాలకి బానిసైన బిడ్డల్ని విడిపించండి, కుటుంబాలను విడిపించండి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి, వారున్న దేశంలో వారికి జాబ్స్, సెటిల్మెంట్స్, వీసాల విషయం, ఏ విషయంలో నా మహిమలో నుండి తీర్చండి. అయ్యా, అప్పుల భారం, ఆర్థిక సమస్య, ఉద్యోగాలు లేమి నుండి మా బిడ్డలందరినీ విడిపించండి. మా దేశంలో రక్షణ, ఇతర దేశాల్లో రక్షణ కార్యం, దేశంలో ఆయన కుటుంబాల్లో అయ్యా ఎన్నో గొడవలు, కొట్లాటలు, మత సంబంధమైన కలహాలు విడుదల దయచేసి మత సామరస్యం, సమాధానాలు, మా దేశం క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, క్రైస్తవ సమాజంలో ఒక ఉద్యమం, ఒక అభిషేకం లేవాలా. అపోస్తుల బోధన, ఆయన అపోస్తుల కార్యంలో జరిగింది జరగాలయ్యా. ఒక జాషువా జనరేషన్ లేవాలి. అట్టి విధంగా మీరు సహాయం చేయండి. ఎవరెవరికి ఏ సమస్యలున్నా, ఎవరెవరికే బాధలున్నా, ఎవరెవరికే ఇరుకులున్నా, ఎవరెవరికే కుటుంబ పోరాటాలున్నా విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మనసుకి నెమ్మది ఇవ్వండి. మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి దాంపత్యం సమృద్ధి కలిగిన కృపతో నింపండి, ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, అన్ని విధాలుగా వర్ధిల్ల చేయండి. అయ్యా, కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ నీ యొక్క అభిషేకముతో ఈ సేవ ముందుకు సాగడానికి నీ దాసునికి, నాకు, మా కుటుంబానికి సాయం చేయండి. మా బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ ఆరోగ్యాలు తిప్పి, గర్భాలు లేని గర్భాలు తెచ్చి, అయ్యా విడిపోయిన కుటుంబాలు కట్టబడి, కోర్టు కేసుల నుంచి విడిపించబడి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించబడి నీ బిడ్డలు దీవించబడుదురుగాక. స్కూల్కి వెళ్తున్న, కాలేజీకి వెళ్తున్న, ఎగ్జామ్స్ చేస్తున్న బిడ్డలందరినీ కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి,
షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతంగా క్రిస్మస్ ఆరాధనలు జరిగాయి. మరి శుక్ర శని ఆదివారాలు ఈ ప్రామిస్ ల్యాండ్లో హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్ మీటింగ్స్, శుక్రవారం ఈవినింగ్, శనివారం ఈవినింగ్, ఆదివారం 3 ఆరాధనలు, 2 ఆరాధనలు, 10 నుంచి 12 బ్యాప్టిజాలు, ఈవినింగ్ ఆయిల్ anointing సర్వీస్. శనివారం ప్రతి సాటర్డే బెల్లంపల్లిలో ఈవినింగ్ సువార్త సభ. వ్యక్తిగతంగా అందరికి కలిసి ప్రార్థన చేస్తాం. ఆదివారం 3 ఆరాధనలు కుటుంబాలతో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.